సో స్టూడెంట్స్ జావానే ఎందుకు నేర్చుకోవాలి? మార్కెట్లో ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నా మనం జావానే ఎందుకు నేర్చుకోవాలి? లెట్స్ టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్. సార్ వెయిట్ సార్, లెట్స్ టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్. ఓకే. సో స్టూడెంట్స్ జావానే ఎందుకు నేర్చుకోవాలి? స్టూడెంట్స్ జావాని ఎందుకు నేర్చుకోవాలంటే, సో జావా ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్ వితౌట్ ఎ డౌట్. ఒక్క లాంగ్వేజ్ జావా నేర్చుకుంటే యూ కెన్ లెర్న్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఆన్ యువర్ ఓన్. సో సార్, జావా నేర్చుకోవడం కష్టమా? ఇస్ ఇట్ హార్డ్ టు లెర్న్? ఓకే, కస్టమా సింపుల్ అని అడిగితే మేడం, నేను జావా ఈ సింపుల్ అనే చెప్తా. కానీ నేను చెప్పడం కాదు, నా స్టూడెంట్స్ అరౌండ్ 1 or 2 months నుంచి వీళ్ళు క్లాసెస్ వింటున్నారు. వాళ్ళనే ఒకసారి అడుగుదాం. గైస్, జావా ఈజ్ ఎస్ మేడం. సో జావా ఈజ్ సింపుల్ మేడం. అంటే మనం 10th ఇంటర్మీడియట్ ఎలా చదువుతామో మళ్ళీ ఒక 6 months 10th ఇంటర్మీడియట్లో ఎలా చదివితే మాత్రం ఏదైనా సింపులే. కానీ బీటెక్లో ఎలా అయితే 1 day బ్యాటింగ్ చేస్తారో అట్లా చదివితే మాత్రం జావా ఈజ్ డిఫికల్ట్ మేడం. సో ఏదైనా ఈజీయే, అది మన మైండ్ సెట్ ఉంటుంది. సో మన మైండ్ సెట్ని ప్రిపేర్ అవ్వగలిగితే ఒక్కసారి జావా లాంగ్వేజ్ నేర్చుకుంటే హీ విల్ బి ద టాప్ అండ్ హీ విల్ బి ద తోప్. సో సార్, జావా నేర్చుకుంటే సాలరీస్ అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? Only Java is 4 to 6 lakhs package, I can tell you. When you are adding DSA, your packages will be more than 6 to 21 is the maximum, I can tell. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, జావా నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్? 6 నుంచి 7 months పడుతుంది మేడం. అంటే ఇందులో మళ్ళీ 4 monthsలో కొంతమంది కంప్లీట్ చేయొచ్చు మేడం. ఎలా అంటే మల్టిపుల్ క్లాసెస్ ఒకేసారి వింటే వాళ్ళు 4 monthsలో కంప్లీట్ అయ్యి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా.